హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డేటా స్ట్రక్చర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం జావాలో. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే సింపుల్గా ఏ స్ట్రక్చర్ దట్ హోల్డ్స్ డేటా. సో ఏదైనా సరే మనం ఒక స్ట్రక్చర్లో మనం డేటాని స్టోర్ చేస్తే దాన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అని అంటాము. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో కూడా మనకి మళ్ళీ అగైన్ 2 టైప్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్ హ్యాస్ 2 టైప్స్. డేటా స్ట్రక్చర్స్లో మనకి 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేటివి మనకు ఉంటాయి, అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కూడా మనకి ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రక్చర్స్లో మనము వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటాం. సో వేరియబుల్స్ని స్టోర్ చేసుకుంటాం. అదే విధంగా నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో మనము స్ట్రింగ్స్, అరేస్, స్టాగ్స్, క్యూస్, సో ఈ టైప్ ఆఫ్ డేటాని మనము స్టోర్ చేసుకుంటాము. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటాలో కూడా మళ్ళీ మనకి అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ లీనియర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక డేటా అనేది ఉంది. సో ఇక్కడ మనము వాల్యూస్ ఇస్తున్నాము, డేటాకి వాల్యూస్ ఇచ్చి అలాగే మనము మెమరీ లొకేషన్స్ కూడా మనము ఈ డేటాస్కి ఇస్తున్నాము. సో ఇక్కడ మనము ఫస్ట్ మెమరీ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ మనము మెమరీ అనేది ఇన్సర్షన్ అనేది ఆర్డర్ వైజ్ చేసాము. బట్ ఇక్కడ ఉన్న డేటా స్ట్రక్చర్స్లో ఇది అనేది మనకు ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లో మనము ఇన్సర్షన్ వచ్చి మనము ఆర్డర్గా చేస్తాము. ఆర్డర్గా కూడా కాకుండా మనం ఎక్కడంటే అక్కడ కూడా చేయొచ్చు. అండ్ డిలీషన్ ఆల్సో మనం ఎక్కడ పెడితే అక్కడ మనము చేయొచ్చు. మనం ఏ డేటానైనా ఎక్కడంటే అక్కడ యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ డిలీషన్ కూడా చేయొచ్చు. సో ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్ we can insert randomly and deletion also random possible. ర్యాండమ్ అంటే సో మనము ఎక్కడైనా సరే అలొకేట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసుకొని డిలీట్ కూడా చేయొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డేటా అనేది మనకు ఒకటి ఉంటుంది. ఇంకొక డేటా అనేది కూడా మనకి ఉంటుంది. సో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనము వాల్యూస్ స్టోర్ చేస్తున్నాము. వాల్యూస్ స్టోర్ చేసి వీటికి మెమరీ అలొకేషన్స్ అనేవి ఇస్తున్నాము. సో ఇది అనదర్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. మనకి ఈ డేటా స్ట్రక్చర్స్లో మనము లాస్ట్లో స్టోర్ చేసిన దాన్నే ఫస్ట్ పాపప్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ డేటాని మనము లాస్టింగ్ ఫస్ట్ అవుట్ అని లిఫో స్టేట్మెంట్ ద్వారా మనం ఈ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. సో లాస్టింగ్ ఫస్ట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనేది. సో మనకి ఇక్కడ ర్యాండమ్గా చైర్స్ ఉంటాయి. చైర్స్ ఒకదానిపైన ఒకటి మనము ఇలా ఒకదానిపైన ఒకటి మనం స్టోర్ చేసుకున్నప్పుడు సో ఖచ్చితంగా మనము మిడిల్లో చైర్ అనేది తీయలేము. సో ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తున్న చైరు, బుక్స్ కావచ్చు. సో ఏదైనా సరే ఇక్కడ మనము మిడిల్లో ఉన్న వాటిని ఖచ్చితంగా అయితే మనం తీయలేము. ఎందుకంటే అలా మనము ఎక్కడ పడితే అక్కడ మిడిల్లో యాక్సెస్ చేయాలనుకుంటే ఈ టోటల్ డేటా స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో అప్పుడు మనకి డేటా స్ట్రక్చర్ వల్ల పెద్ద యూజ్ ఏం ఉండదు. సో దానికోసము ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడం కోసము మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక కండిషన్ ద్వారా మనం డేటాను స్టోర్ చేసుకుంటాము. సో మనం ఏదైతే లాస్ట్ స్టోర్ చేస్తామో అదే ఫస్ట్ తీయాలి. సో చైర్స్ చూసినప్పుడు కూడా మనం అంతే కదా, మనం పైన లాస్ట్లో ఏదైతే పెడతామో సేమ్ అదే ఫస్ట్లో తీసేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అంటాము. సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. బట్ ఇక్కడ మనకి ఈ డేటా స్ట్రక్చర్స్లో ర్యాండమ్ పాసిబుల్గా ఉండదు. ర్యాండమ్ యాక్సెస్ అనేది మనకి నాట్ అవైలబుల్. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రకారమే మనము ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలం.
అండ్ ఇంకొక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ చూపిస్తాను. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, వాల్యూస్ అనేసి ఇస్తున్నాను. వాల్యూస్ ఇచ్చిన తర్వాత వీటికి మెమరీ లొకేషన్స్ కూడా ఇస్తున్నాను. మెమరీ లొకేషన్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్స్లో మనము ఫస్ట్ ఏదైతే ఉంచుతామో అదే మనము డిలీట్ కూడా చేస్తాము. సో ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వచ్చి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇలా మనం ఏ డేటాని అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే డేటాని మనం ఫస్ట్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము టెంపుల్లో ప్రసాదం కోసం క్యూలో ఉన్నప్పుడు సో ఎవరైతే ఫస్ట్ వెళ్తారో ప్రసాదం కోసము సో వాళ్ళు ఫస్ట్ తీసుకొని బయటకు వస్తారు. సో ఫస్ట్ నేను వెళ్ళాను, నా తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. సో అక్కడ ప్రసాదం ఇచ్చేవాడు కౌంటర్లో ఇక్కడ నిలబడి ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకే కదా ఇస్తాడు. ఇక్కడ ఇట్లా 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 మనకి ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అవుట్ అవ్వడానికి. సో ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ మనకి డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్లో ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్ వీ క్యాన్ యాక్సెస్ డేటా, వీ కెన్ యాక్సెస్ ఆర్ deletion will be order. సో ఇక్కడ మనకి ఒక ఆర్డర్ ద్వారా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము, ఒక ఆర్డర్ తర్వాత మనము డేటాని డిలీట్ చేస్తున్నాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వచ్చి మనకి సో ఇక్కడ మనకి ఈ డేటా స్ట్రక్చర్స్ వచ్చి ఈ మెమరీ ప్లేసెస్ వచ్చి మనకి ఎక్కడైనా ఉంటాయి. సో ఇలా ఎక్కడ పెడితే అక్కడ ఉండొచ్చు. సో వీటికి అన్నిటికీ మనము మెమరీ లొకేషన్ ఇస్తున్నాము. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం ఒక రెఫరెన్స్ అనేది ఇస్తాము. సో ఇక్కడ మనము ఈ వాల్యూని స్టోర్ చేస్తాం. నేను 101 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ వచ్చి ఈ వాల్యూతో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేనేమి ఇస్తాను 20 ఇస్తాను, వాల్యూ 20 స్టోర్ చేస్తాను. బట్ ఫస్ట్ దాంట్లో ఉన్న వాల్యూను ఇక్కడ మనము లాస్ట్ నోడ్లో స్టోర్ చేసుకుంటే సో ఇక్కడ ఈ డేటా అనేది దీనికి కనెక్ట్ అయింది. సో ఇలా కనెక్ట్ చేస్తాము. సో ఇలా ప్రతి డేటాని మనము ఇక్కడ ఉన్న 20ని ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇలా కనెక్ట్ చేసే డేటానే మనము లింక్డ్ లిస్ట్ ద్వారా కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ డేటాని మనము లింక్డ్ లిస్ట్ టైప్ ఆఫ్ డేటా అని కూడా అనొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ని లింక్డ్ లిస్ట్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చి మనకి నల్ పాస్ అవుతుంది. సో ఏ డేటా ఇక్కడ మనకి అంటే ర్యాండమ్ ఇన్సర్షన్ లేదు, ర్యాండమ్ డిలీషన్ కూడా లేదు. సో ఇక్కడ ఒకదాని ద్వారా ఒకటి మనకి లింక్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనము డేటాని ఈచ్ డేటా ఈజ్ కనెక్టెడ్ విత్ అనదర్ డేటా. సో ఇది మనకి ఇంకొక రకమైన డేటా. సో ఇలా మనము డేటాని కూడా చాలా రకాలుగా స్టోర్ చేస్తాము. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొక రకమైన డేటా కూడా ఉంటుంది మనకి. సో అది వచ్చి ఫస్ట్ ఇక్కడ మనకి హైరార్కికల్ ఫామ్లో స్టోర్ చేసుకుంటాం ఈ డేటాని. సో ఇలా హైరార్కికల్ ఫామ్లో స్టోర్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్నామంటే హెడ్ మాస్టర్ ఉంటాడు. హెడ్ మాస్టర్ కింద క్లర్క్ ఉంటుంది ఫీజెస్ అన్నీ చూడడానికి. ఆ తర్వాత ప్రిన్సిపల్ అనేవాడు కూడా ఉంటాడు. సో వీడు స్కూల్ ఒక మేనేజ్మెంట్స్ మొత్తాన్ని చూసుకుంటాడు. సో ఈ క్లర్క్స్ వచ్చేసి కింద ఇంకా లెక్చరర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, లేకుంటే కుకింగ్ చేసే వాళ్ళు ఉంటారు హాస్టల్స్ అయితే. సో ఇది కూడా మనము ఒక టైప్ ఆఫ్ డేటా అని అంటాము. సో ఈ డేటా వచ్చి మనకి హైరార్కికల్ ఫామ్లో ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఈ డేటాని అందరినీ మనము ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇలా హైరార్కికల్ ఫామ్లో ఉన్న డేటా స్ట్రక్చర్ని మనము ట్రీ ఫామ్ అని చెప్తాము. ట్రీ డేటా స్ట్రక్చర్. అండ్ ఇంకొకటి వచ్చి మనకి సేమ్ ఇది మనకి లింక్డ్ లిస్ట్ లాగే ఉంటుంది.
బట్ లింక్డ్ లిస్ట్ వచ్చి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి నోట్స్ ద్వారా. బట్ ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి నేను సరే 10 ఇస్తున్నాను, 20 ఇస్తున్నాను, 30, 40. సో ఇలా నేను వాల్యూస్ అనేవి అసైన్ చేశాను. వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు బెంగళూరులో బెంగళూరులో స్టే చేసేటప్పుడు సో ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇంకొక ప్లేస్ నుంచి సేమ్ అదే ప్లేస్ నుంచి ఇంకొక వేలో వెళ్ళడానికి ఇంకొక డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మెజెస్టిక్ ఉంది, మెజెస్టిక్ నుంచి బీటీఎంకి వెళ్ళాలి. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చి 5 టోటల్ కలిపితే 10. అండ్ సేమ్ ఇదే మెజెస్టిక్ నుంచి బీటీఎంకి వెళ్ళడానికి ఇంకా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఒకవేళ మనం టిన్ ఫ్యాక్టరీలో దిగొచ్చు, టిన్ ఫ్యాక్టరీలో దిగేసి టిన్ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ మారుతహల్లి నుంచి బీటీఎంకి. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి ఎక్కువైపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మనకి ఎంత ఈజీగా 15 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ 10, 25 మొత్తం 35 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ అనేది ఈజీగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మనకు కొంచెం లాంగ్గా ఉంది. సో ఇలా ఏదైతే మనం ఒక డేటా స్ట్రక్చర్స్ని ఒక నోట్స్ని డైరెక్షన్ ద్వారా కనెక్ట్ చేస్తామో ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని మనం గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అంటాం. గ్రాఫ్లో కూడా ఇది మళ్ళీ మనకి వెయిటెడ్ గ్రాఫ్, వెయిటెడ్ అన్వెయిటెడ్ అని 2 ఉంటాయి. మనకి డైరెక్షన్స్తో ఉన్న వాటిని వెయిటెడ్ గ్రాఫ్ అంటాము, డైరెక్షన్స్ లేకుండా నార్మల్గా ఉన్న వాటిని అన్వెయిటెడ్ గ్రాఫ్స్ అని అంటాము. సో ఇది కూడా మనకి ఒక డేటా స్ట్రక్చరే. సో మనకి డేటా స్ట్రక్చర్స్లో కూడా ఇలా చాలా టైప్స్, మనం ఒక్క రకంలోనే డేటాని స్టోర్ చేసుకోము, ఒక స్ట్రక్చర్లోనే. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనము డిఫరెంట్ స్ట్రక్చర్స్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ మనకి ర్యాండమ్ యాక్సెస్, ర్యాండమ్ డిలీషన్ జరుగుతుంది కాబట్టి ఇది మనకి స్టాక్ డేటా స్ట్రక్చర్ అవుతుంది. సో మనకి స్టాక్లో ర్యాండమ్ యాక్సెస్, ర్యాండమ్ డిలీషన్ 2 జరుగుతాయి. సో దీన్ని మనం స్టాక్ డేటా స్ట్రక్చర్స్ అని అంటాము. ఇక్కడ మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్, స్టాక్ కాదు, ఇక్కడ మనము అరే, స్టాక్లో మనం ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ చేయలేము. అరే డేటా స్ట్రక్చర్స్ అంటాం. అరేస్లో మనము ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎక్కడైనా డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ అవుట్ చేస్తాం కదా. ఈ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని ఏ డేటా స్ట్రక్చర్ అయితే లిఫో యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందో ఆ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని మనము స్టాక్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో it is array data structure, it is a stack data structure. And నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్లో మనము ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నామో అదే ఫస్ట్ డిలీట్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క డేటా స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఇలా ఏదైతే మనం ఫస్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నామో అదే ఫస్ట్లో డిలీట్ చేస్తున్నామంటే సో ఇది ఖచ్చితంగా మనకి క్యూ అనే ఒక ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యూ డేటా స్ట్రక్చర్. సో ఎవ్రీ స్ట్రక్చర్ విల్ షోస్ సమ్ బిహేవియర్. సో దిస్ డేటా అంటే మనకి ఈ డేటా స్ట్రక్చర్లో మనం ఎక్కడ పడితే అక్కడ తీస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ డిలీట్ చేస్తున్నాం. ఇది అరే ఒక డేటా స్ట్రక్చర్ బిహేవియర్. బట్ స్టాక్ డేటా స్ట్రక్చర్ ఒక బిహేవియర్ వచ్చి మనం ఏదైతే లాస్ట్ స్టోర్ చేస్తున్నామో అది ఫస్ట్ చేస్తున్నాం. అండ్ క్యూలో వచ్చేసి ఏది ఫస్ట్ చేస్తున్నామో అదే ఫస్ట్ అవుట్ చేస్తున్నాము. సో ఎవ్రీ డేటా స్ట్రక్చర్ హ్యాస్ సర్టన్ బిహేవియర్. అండ్ ఇక్కడ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ మనం నోట్స్ ద్వారా ఒకటి దాని నుంచి ఒకటి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది డెఫినెట్లీ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. సో ఈ అరే డేటా స్ట్రక్చరు, స్టాక్ డేటా స్ట్రక్చరు, క్యూ డేటా స్ట్రక్చర్ అండ్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చి మనకి స్టాక్, క్యూ, అరే, లింక్డ్ లిస్ట్. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ మనకి ఇంకొక అగైన్ 2 టైప్స్ ఉన్నాయి కదా, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఏదైతే డేటా స్ట్రక్చర్
హైరారికల్ ఫామ్లో అండ్ డైరెక్టెడ్ ద్వారా గ్రాఫ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయో వీటిని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఎందుకంటే ఇక్కడ ర్యాండమ్ ఇన్సర్షన్ ఉండదు, ర్యాండమ్ డిలీషన్ కూడా ఉండదు. అదంటూ దీనికంటూ ఒక హైరారికల్ ఫామ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ వీడియో ఇంకా ఇంతే అండి. సో ఇవి మనకి డేటా స్ట్రక్చర్స్ పైన చిన్న ఓవర్వ్యూ, చిన్న ఒక అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెనేషన్ లాంటిది. సో ఓవరాల్గా వచ్చి జావాలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మనకి డేటా స్ట్రక్చర్ వచ్చి ఏ స్ట్రక్చర్ దట్ హోల్స్ ఏ టైప్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. అగైన్ డేటా స్ట్రక్చర్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ఇక్కడ మనము ప్రిమిటివ్లో వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటాము, నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్స్, అరేస్, స్టాక్స్, క్యూస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాము. అండ్ లీనియర్ నాన్ ప్రిమిటివ్లో కూడా మళ్ళీ మనకి అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. సో ఈ అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ ఇవన్నీ మనకి లింక్డ్ లిస్ట్కి లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్. ఈ ట్రీ, గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇంకా ఈ వీడియో అంతే అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో చాలా సింపుల్గా ఈ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ అనేది మనకి సెమిస్టర్స్లోకి రావచ్చు, ఎక్కడైనా సరే సింపుల్ ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో. సో మనకి ఈజీగా అర్థం అవ్వడానికి చిన్న ఓవర్వ్యూ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ వీడియోలో అరే డేటా స్ట్రక్చర్ గురించి మీకు నీట్ అండ్ క్లీన్ ఇన్ అండ్ అవుట్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.